ఏమిటిది చిత్రగుప్త? అమ్మ ప్రేమ మనసు ప్రభు, ఇటు చూడవా ప్రభు. జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశ పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ అమ్మాయికి పెళ్ళి అమ్మాయికి ఖుషి ఏమైందో ఏమో తెలియదు. అమ్మాయికి ఖుషి వచ్చింది. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. చూసారా ప్రభు వాళ్ళు రఘువుల భాషలు? ప్రభు ప్రభు అక్కడ చూడము. ప్రభు భూలోకంలో నరులు కరుణ అనుభవించడంలో గేదెలా అంటున్నారు ప్రభు. ఒక్కపూట కూడా ఉండదనుకుంటా కష్టమనకుండా తిట్టకుండా వెంట పడి తరుగుతూనే ఉంటదంట నీది వెంట. కోడినాడు లాంటి వాడి వానపాము చేసింది పారి కాదురా అది అనకొండ. ఆరోగ్యానికి ఎమరోడ కలిగించింది భక్తి యోగం. ఆ ఇల్లాంటి దయ్యబండ కలిగించింది ముక్తి మార్గం. సంసారమే వెళ్ళని ఇక సన్యాసమే బెస్టని. కాషాయమే కంటాడురా కట్టి కాసిగిపోయాడురా. Don't matter, be happy, be happy, 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 happy. వద్దురా సోదరా అది పెళ్ళంటి నువ్వెళ్ళమంటారా. రాదరా బాదరా నువ్వు పెళ్ళంటి కొద్దిలో పడుతురా. Don't matter. చిత్రగుప్త ఏమిటి గోల? మరో ధ్యాస లేదా ఈ నరులకి? ఎందుకు లేదు ప్రభు, భేషుగ్గా ఉంది. ఇటు చూడండి. ఉదయం 8 గంటలు. ఉదయం 8 గంటల 45 నిమిషాలు. ఉదయం 11 గంటలు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికరా. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలు. వెడి వెడనల్లా నెయ్యి చారు కూరలు వెయ్యరా. అనుభవించు రాజా అనుభవించు రాజా. పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అనుభవించు రాజా అనుభవించు రాజా. ఆపు చిత్రగుప్త, భక్తి భయం అంటూ ఏమీ లేదా ఈ నరులకి? బ్రహ్మాండంగా ఉంది ప్రభు, ఇటు చూడండి. పెట్టి
నాకు ఎందుకు ఈయన పిలిచి కొట్టకి పరిచయాలొచ్చి గోవింద గోవింద ఏడుకొండ చేస్తా గోవింద ఎదుకొండ నీ గుడి చేస్తా గోవింద గోవింద ఏడుకొండ గోవింద 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 ఎదుకొండ నీ గుడి అయ్య బాబోయ్ దేవుడు మైపడేంటి ఆశ్చర్యంగా ఉంది. భక్తి అంటే కోరికలు కోరటం, మొక్కులు తీర్చడం. జీవితానికి ఒక గమ్యం, లక్ష్యం అంటూ లేదా? ఎందుకు లేదు ప్రభు? అహర్నిశలు దానికోసం పాకులాడుతుంటారు ప్రభు. పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కుతలి పెట్టు కొండను కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు ఎక్కుతలి పెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలిగే చేయబట్టు కొట్టు చెమటెట్టు జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కుతలి పెట్టు డబ్బు సంపాదించడం. ప్రభు, నరులు ఇలాంటివి చూసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలని పరిగెడుతూ 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 ఉంటారు ప్రభు. ఈ నరులకి పాపం నుండి ఎలా తప్పించుకోవాలని ధ్యాస లేదా? శాంతించండి ప్రభు, శాంతించండి. అక్కడేం జరుగుతుందో చూడండి. కర్మలు పాపాలను తప్పించుకునే అవకాశం లేదంటే మన ఏమిటా ఉద్యమం చిత్రగుప్త? తనలోని గుణాలపై యుద్ధం అంట ప్రభు. అట్లనా? వీక్షించదు మురమ్మ. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. అమ్మ, ఈరోజు స్కూల్ పోయేప్పుడు టీచర్ అడిగింది, మీ అమ్మ మాట వింటావా లేకపోతే మీ నాన్న మాట వింటావని. మరి నువ్వేం చెప్పావు? నేను ఇద్దరు మాట వింటానని చెప్పాను. అసలు నీ పేరెంట్స్ ఎవరో నీకు తెలుసా? ఏంటమ్మా అలాగంటున్నావు? మీరే కదా. కాదు, అక్కడ తల్లిదండ్రి గ్రంథం ఉంది, తీసుకొనిరా. ఇదిగోండి అమ్మా. నువ్వు వేరు, నీ శరీరం వేరు. నువ్వు వేరు, నీ శరీరం వేరు. మేము నీ శరీర తల్లిదండ్రులం, అంటే టెంపరీ పేరెంట్స్. నీ శాశ్వత తల్లిదండ్రులైన వాళ్ళెవరి గురించో నువ్వు తెలుసుకోవాలి. తల్లి తండ్రి గ్రంథంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగసుల వారు
చాలా చక్కగా వివరించి ఉన్నారు. నీ శాశ్వత తండ్రి పరమాత్మ, శాశ్వత తల్లి ప్రకృతి. అర్థం కాలేదమ్మా. నీకు ఒకటి చూపిస్తాను రా. చూడు, ఆ పెళ్లి కొడుకుని తన తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి లైఫ్లో సెటిల్ చేస్తే, ఆ పెళ్లి కొడుకు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులు ఎక్కడ పేదవారని తెలిస్తే తన పెళ్లి ఆగిపోతుందేమో అని చెప్పి కిరాయి తల్లిదండ్రులను, అంటే రెంటెడ్ పేరెంట్స్ని యాక్ట్ చేయడానికి సెట్ చేసుకున్నాడు. తన అసలు తల్లిదండ్రులు తన కొడుకును చూడడానికి వచ్చిన రోజే తనకు తెలియకుండానే కొడుకు పెళ్లి జరగడం చూసి ఎంత బాధపడుతున్నారో చూడు. పురోహితుడు పాద నమస్కారం చేయమంటే తమ కళ్ళెదురుగానే కిరాయి తల్లిదండ్రులకు పాద నమస్కారం చేస్తుంటే వారు ఎంత కృంగిపోతున్నారో చూడు. అమ్మ, ఆ పెళ్లి కొడుకుని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వాడు ఒక విలన్ లాగా ఉన్నాడు. ఎందుకు కోపం వస్తుంది? అలాగా అమ్మ నాన్న ఎప్పుడైనా హత్య చేయొచ్చా? అట్లయితే నువ్వు కూడా పెద్ద విలనే కదా. ఏంటమ్మా అలాగా అంటున్నావు? మరి నువ్వు కూడా నీ శాశ్వత తల్లిదండ్రులను మర్చిపోయావు కదా. నీకు ఇంకోటి చూపిస్తాను, చూడు. ఏమోయ్ పంకజం, ఏం చేస్తున్నావు? పంకజం, ఏం చేస్తున్నావు? చెప్పండి. కాలిగుంట కప్పు కాఫీ మొహం మీద పడే. ఇప్పటికీ 4 లోటాలు తాగారు, సరిపోలేదా? సరిపోలేదే. నా కాపురం అంతా మీకు కాఫీలు పెట్టుకోవడంలోనే సరిపోతుంది. ఏమే నోట్ లెగిస్తుంది? లెక్కగా కూర్చుంటుందా? మా పిన్ని గారికి నా చిన్నప్పటి ఫోటోలు చూపిస్తేను అచ్చం నీ చిన్నప్పటిలాగే ఉంది అనిందండి. మన అమ్మాయికి అన్ని నా పోలికలే. సర్లే కానీ అబ్బాయి హాస్టల్ నుంచి ఫోన్ చేశాడా? చేశాడండి. వాడికి వంకాయ కూర పడట్లేదంట, వాడికి అలర్జీ వచ్చిందంట. మీకీ పడదాయే, వాడికి పడదాయే. ఇంకా ఏం మాట్లాడాడు? సరిగ్గా మాట్లాడితే కదా అంతా మీ ముక్కు మీద కోపము, మీ హడావుడి. ఏ మాటగా మాట అండి. వాడికి అన్ని మీ బాబు పోలికలు, మీ ముదృష్ట బుద్ధులు వచ్చాయండి. సంతోషించాలి, నీ బుద్ధులు నీ పోలికలు రాలేదు కదా. ఏమన్నారు? ఇంకోసారి అనండి. ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు? సుందర పిచ్చయ్య గారి కూతురునండి. మాట పడే రకాన్ని కాదండోయ్. సుందర పిచ్చయ్య కూతురువే కదా, సుందర పిచ్చయ్య లాగా ఫీల్ అవుతున్నావు. పంకజం వదినా బాగున్నాను. అయ్యో ఏసీ లేదా వదినా మీ ఇంట్లో? అసలే మేము రిచ్. కూర్చోండి వదినా. అయ్యో మెత్తడి సోఫాలో తప్పించి నేను గడ్డి సోఫాలో కూర్చోను వదినా. అసలే మేము రిచ్. కాఫీ టీలు తీసుకుంటారా వదినా? అయ్యో కాఫీలో టీలు తాగితే నేను నల్లబడిపోతానని మా ఆయన ఫైరింగ్ అవుతారు వదినా. బూస్ట్ అయితే తాగుతాను, అది వెండి గ్లాసులోనే. అవునులే వదినా, అసలే మీరు రిచ్. మీ పిల్లకి పెళ్ళంట కదా, పెట్టిపోతలు ఏమాత్రం ఇస్తున్నారేంటి? అదేంటదినా, ఉన్నది 2 అమ్మాయిలే కదా, ఉన్నదంతా ఎక్కడికి పోతుంది? ఉన్నదంతా వాళ్ళకే. అసలే మేము రిచ్. వస్తానదినా, పెళ్ళికి తప్పకుండా వచ్చి భోజనాలు చేసి వెళ్ళండి. చూసారా అండి బడాయి కోకాపేట మాటలు. మనం కూడా మన పిల్లల కోసం 4 రాళ్ళు వెనకేసుకోవాలండి. 4 కాకపోతే 10 వేద్దాం లేవే. ఇవే తగ్గించుకుంటే మంచిది. పొలం బట్రా, నగా నట్రా, మీ రిటైర్మెంట్ శాలరీ మొత్తం మన అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ వేసుకోవాలండి. పుణ్యకాలం అంతా కాఫీలు తాగుతూ బతికేస్తారా? పిల్లల కోసం స్థిరాచరాస్తులు ఏం కొనిపెట్టరా? చూసావా, సుందర పిచ్చయ్య కూతురు అని అంటుంది. అజ్ఞానంతో తన తల్లిదండ్రులైన పరమాత్మ ప్రకృతి అని తెలియక తన శరీర తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటుంది. మరి పోలికలు ఎలా వచ్చాయంటే, ఎవరైనా సాధారణంగా కొందరు అచ్చు మీ అమ్మలాగే ఉన్నావు, మీ నాన్నలాగే నడుస్తున్నావు, మీ తాత పోలికలు వచ్చాయి, మీ మేనత్త రంగు వచ్చింది, మీ మేనమామ పొడుగు,
అని అంటున్నప్పుడు నీ తలలో మోహగుణం పనిచేసి ఆ మోహగుణం నిన్ను బుట్టలో వేసుకుంటుంది. అర్థమైందా? ఇక్కడి నుంచి ఎవరైనా నిన్ను అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు అని అన్నప్పుడు నీ మైండ్కి నువ్వేం చెప్తావు? నేనేమంటానంటే మోహంగుణ నేను ఈ ట్రాప్లో పడను అని చెప్తాను. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్కి వాళ్ళ కొడుకులకి వాళ్ళ సేమ్ మెంటాలిటీ హ్యాబిట్లు అన్ని రుచి ఒకటే ఎలాగవుతాయమ్మా? పిల్లలకి పేరెంట్స్కి సేమ్ టేస్ట్ హ్యాబిట్స్ మెంటాలిటీ ఎలా ఉంటాయంటే, ఈ క్రియేట్ అయినప్పటి నుంచి నువ్వు శరీరాలు మారుస్తూ పుడుతూ చస్తూ వస్తున్నావు. దానికి గల కారణం కర్మ. దాదాపుగా దగ్గర సంబంధం కర్మలు ఉన్న వారందరినీ ఒకే ఇంట్లో అంటే ఒకే వంశంలో దేవుడు పుట్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాఫ్ట్ నేచర్ అయిందనుకో, నీ దగ్గర సంబంధం ఉన్న కర్మ ఉన్నారు కాబట్టి మీ నాన్నకో మీ తండ్రికో సాఫ్ట్ నేచర్ ఉంటుంది. దాంట్లో అందరూ నీకంతా మీ తాత బుద్ధి నాన్న బుద్ధి అని అంటారు. కర్మను బట్టి బుద్ధి ఉంటుంది కానీ తాత బుద్ధి నాన్న బుద్ధి అనేది ఉండదు కదా. మళ్ళీ అది రక్త పసంద లేకుండా కర్మ రిలేషన్ అవుతుంది కదా. నిజమే, నువ్వు చెప్పినట్టు ఒక రకంగా బ్లడ్ రిలేషన్ అనడం కన్నా కర్మ రిలేషన్ అని అనుకోవచ్చు. మరి మా తండ్రి ఇచ్చిన ఆకారం ఏంటి? మన తండ్రి అయిన పరమాత్మ మనకిచ్చిన ఆస్తి స్థిరాస్తి చరాస్తి. మన తండ్రి మనకిచ్చారు. స్థిరాస్తి మోక్షము, చరాస్తి శరీరము. మరి నా తల్లిదండ్రులు కాలేకపోతే నాకెందుకు మీ రెస్పాన్సిబిలిటీస్? చూసారా, కొడుకు బుద్ధి పోనిచ్చుకోలేదు. మరి నేను కూడా నువ్వు నా కొడుకు కానప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నాకెందుకు అనొచ్చు కదా. అందువల్లనే రాను రాను ఓల్డ్ ఏజ్ హోములు పెరిగాయి కానీ చైల్డ్ ఏజ్ హోములు అనేవి ఇంకా రాలేదు. సింపుల్, మేము నీ శరీర తల్లిదండ్రులు కాబట్టి నీకు కావాల్సినవన్నీ ఇప్పిస్తూ నీకేం కావాలో చూసుకుంటూ నీ బాధ్యత మేము తీసుకుంటాం. అదే మేము ముసలి వాళ్ళమైతే నువ్వు కూడా మాకు కావాల్సినవేమో చూసుకుంటూ మా అవసరాలు తీరుస్తూ మా బాధ్యత నువ్వు తీసుకోవాలి. అంతేగాని నాన్నకు ప్రేమతో అని అమ్మను మించి దైవం ఉన్నదని కాన్సెప్ట్లు మాత్రం పెట్టుకోకు. మరి మీరు కూడా కేజీఎఫ్ అని కాన్సెప్ట్ పెట్టుకోబాకు. ఓకే డీల్. ఓకే డీల్.